తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని వాజ్పేయి కూడలిలో బీజేపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సుపరిపాలన చూసి ఢిల్లీ వాసులు బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పవన్ కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, జిల్లా ఉపాధ్యక్షులు బేరం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో అఖండ మెజారిటీతో 48 సీట్లతో అగ్రపథాన నిలిచినటువంటి సందర్భంలో ఢిల్లీ ప్రజలకందరికీ భారతీయ జనతా పార్టీ కడప తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఢిల్లీ ప్రజలు ఏదైతే గత 27 సంవత్సరాల నుంచి అవినీతి కుంభకోణాలతో మరియు ధనార్జనంగా ధ్యేయంగా పాలించినటువంటి వాళ్ళను పక్కన పెట్టేసి ఏదైతే ఆ పార్టీ అవినీతి రహితంగా పాలిస్తామో, మేము లోక్పాల్ బిల్లును ప్రవేశపెడతాము, ఎవరైనా మాకు సమానమే, సామాన్య జనాలతో వచ్చినటువంటి పార్టీ పూర్తిగా లిక్కర్ మాఫియాతో వివిధ కుంభకోణాలలో కూరుకొని పోయి అగ్రనాయకులంతా జైళ్ళల్లో మగ్గి వచ్చినటువంటి సందర్భంలో ఢిల్లీ ప్రజలు నేడు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. ఏదైతే ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితేనే అవినీతి లేని సమాజాన్ని మరియు అభివృద్ధి పథాన్ని నడిపేటువంటి భారతదేశాన్ని నిలబెడతారని వాళ్ళు నమ్మారో, అదే పదంలో భారతదేశమంతా ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, ఆయన అభివృద్ధి పరుస్తున్నటువంటి పథకాలను కానీ సంక్షేమ పథకాలను కానీ అన్ని నమ్ముతున్నారు. యువత ఆయన వెంట నడుస్తున్నారు, మధ్యతరగతి ప్రజలు నడుస్తున్నారు, అందరూ నడుస్తున్నారు. కాబట్టి ఇదే మూలాన కడప ఆంధ్రప్రదేశ్లో కూడా కడపలో కూడా ప్రతి గ్రామానికి చేరి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను మరియు ఆయన ఏ విధంగా భారతదేశాన్ని అభివృద్ధి పథకాలను నడిపిస్తున్నాడో మొత్తం అన్నింటినీ వివరించేసి భారతీయ జనతా పార్టీని అగ్రపథాన నిలబెడుతున్నారని చెబుతున్నాను. ప్రకాశం జిల్లా ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైకే రన్ ఉత్సాహంగా సాగింది. జిల్లా ఎస్పీ దామోదర్ ఫైకే రన్ ప్రారంభించారు. అనంతరం క్యాన్సర్పై అవగాహన, హెల్మెట్ వాడకం, డ్రగ్స్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మినీ స్టేడియం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టూడియో దగ్గర సుజుకి షోరూమ్ కి ఒక మంచి అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి ఈ రోజు కొట్టుకుంటారు. ఒకసారి గట్టిగా పర్లేదు, ప్లీజ్ మమ్మల్ని ఫాలో అవ్వండి. మీ అంతే, మమ్మల్ని ఫాలో అవ్వండి. మమ్మల్ని ఫాలో అవ్వండి. పార్టిసిపేట్ చేయడం స్టూడెంట్స్ అలాగే ఒంగోలు పబ్లిక్ లో కూడా చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. అగైన్స్ ద క్యాన్సర్, అలాగే రోడ్ సేఫ్టీ అండ్ గాంజా, ఈ మూడు దీస్ ఆర్ ద లైవ్ ఇష్యూస్. సొసైటీ ప్రజెంట్ బాగా హెల్త్ ఇష్యూలు తీసుకుంటే ముఖ్యంగా ఉమెన్ ఫోక్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, ఈ డిఫరెంట్ క్యాన్సర్స్తో ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టాలని చెప్పి ఇంకోటి సజెస్ట్ చేశాను. సెకండ్ ఇష్యూ వచ్చి గాంజా, డ్రగ్స్ యూజ్ చేస్తుంది యూత్ ఎక్కువగా. మన ఒంగోలులో చాలా అలాంటి ఇష్యూస్ ఏం లేవు కానివ్వండి, బట్ సొసైటీలో గాంజా దాని ఇంపాక్ట్ చాలా, గాంజా వాడటం, డ్రగ్స్ వాడటం, అలాగే ఆల్కహాల్కి బాగా అడిక్ట్ అవ్వటం, ఈ యొక్క 3-4 ఇష్యూస్లో యూత్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది, ఒక జనరేషన్స్ కూడా. అందుకని దీని మీద కూడా ఒక మంచి క్యాంపెయిన్ చేయాలనేసి భరత్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి, యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను ఇక్కడికి వచ్చిన తర్వాత, స్టూడెంట్స్ కానివ్వండి, పబ్లిక్ కానివ్వండి, 2 వీలర్లు ఎక్కువగా చనిపోతున్నారు. దాంట్లో వితౌట్ హెల్మెట్ చాలా మంది చనిపోతున్నారు. స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికి ఒకటే, హెల్మెట్ పెట్టుకోండి. మీకు ఏ డ్రీమ్స్ ఉన్నాయో బాగా చదువుకోవాలి, మంచి ప్లేస్కి వెళ్ళాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, అలా అని ఎవరు కోరుకుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా 2 వీలర్స్ వాడే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించండి. రోడ్ యాక్సిడెంట్ బారిన పడకుండా
యాక్సిడెంట్లు గురి కాకుండా మీరంతా హ్యాపీగా ఉండాలని మరొకసారి ఈ కార్యక్రమానికి టెక్నాలజీ అందించినటువంటి టెక్ బుల్స్ వీళ్ళకి భాస్కర్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ Congratulate all the participants of this 5K marathon and especially the winners. Thank you all. ఏసీ బోగిల్లో పనిచేస్తూ ఫోన్లు దొంగలిస్తున్న ఓ వ్యక్తిని గుంటూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం చెందిన నాగురువలి తన భార్య బేగం 2 పిల్లలతో కలిసి శుక్రవారం లింగంపల్లి నుంచి నర్సాపురం ఎక్స్ప్రెస్ సెకండ్ ఏసీలో ప్రయాణించారు. వారు ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోగా వివేక్ ఫోన్ దొంగలించాడు. దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ కారు డ్రైవర్పై హీరో నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తండేల్ చిత్రం ఘన విజయం సాధించిన సందర్భంగా మూవీ టీం ఏలూరు అంబికా థియేటర్కి వెళ్లింది. ఈ క్రమంలో నాగచైతన్య థియేటర్లోకి వెళ్లి బయటకు వస్తుండగా 1 టౌన్ సిఐ కారు డ్రైవర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. దీంతో నాగచైతన్య అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అంగరంగ వైభవంగా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం. కుటుంబ సమేతంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్న మంత్రి సుభాష్. చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా జగన్ నామస్మరణే చేస్తున్నారు. ముఖ్యమంత్రికి జగన్ భయం పట్టుకుందని ఎద్దేవా చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యం నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.